వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనం టీజీ పాలిసెట్ 2024 అడ్మిషన్స్ ద్వారా గవర్నమెంట్ పాలిటెక్నిక్ మహబూబ్ నగర్లో సీట్ రావాలంటే మనకి ఎంత ర్యాంక్ వచ్చి ఉండాలి, లాస్ట్ ఇయర్ 2023-24 ఓకే అకాడమిక్ ఇయర్లో ఎంత ర్యాంక్ వచ్చిన వాళ్ళకి, ఎంత ర్యాంక్ లోపు వచ్చిన వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ పాలిటెక్నిక్ మహబూబ్ నగర్లో సీటు వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం మనము టీజీ పాలిసెట్ .nic.in అనే వెబ్సైట్లో అఫీషియల్గా వాళ్ళు ఇచ్చిన లింక్ ఒకటి ఉంది. ఆ లింక్లో ఇచ్చిన ఎక్సెల్ షీట్ను డౌన్లోడ్ చేసుకుని దాని ప్రకారం మనకు కావాల్సిన డేటాను మనం సార్ట్అవుట్ చేసుకొని గవర్నమెంట్ పాలిటెక్నిక్ మహబూబ్ నగర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది అనలైజ్ చేద్దాం. సో మనం ఈ ఇన్ఫర్మేషన్ కోసం ముందుగా tgpolicy.nic.in వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వెబ్సైట్లో మనకి టీఎస్ పాలిసెట్ 2023 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫస్ట్ ఫేజ్ అనే లింక్ ఇచ్చారు. అలాగే లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫైనల్ ఫేజ్ ఇచ్చారు. ఈ రెండిట్లో మనకు కావాల్సింది ప్రజెంట్ అయితే ఫస్ట్ ఫేజ్ కాబట్టి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ మనకు జరగబోతుంది కాబట్టి ఫస్ట్ ఫేజ్లో లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ అనలైజ్ చేసుకుంటే మనకి ఆ పాలిటెక్నిక్ కాలేజీలో సీట్ వస్తుందా రాదా అనేది తెలిసిపోతుంది. సో ముందుగా ఈ ఇన్ఫర్మేషన్ కోసం మనం ఈ లింక్ను క్లిక్ చేయాల్సి ఉంటుంది. లింక్ క్లిక్ చేయగానే మనకి ఇలా ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిన ఇన్ఫర్మేషన్ మనం ఇలా చూడవచ్చు. సో ఎక్సెల్ షీట్ ఓపెన్ అవుతుంది, ఒక ఎక్సెల్ షీట్. సో ఓపెన్ అయిన ఎక్సెల్ షీట్లోంచి మనం డేటాని సార్ట్అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్సెల్ షీట్ అనేది ఇలా లోడ్ అవుతుంది. సో ఇది చాలా ఎక్కువ మొత్తంలో ఉన్న డేటా. దీంట్లో 400 రికార్డ్స్ ఉన్నాయి, 400 రోస్ ఉన్నాయన్నమాట. ఈ 400 రోస్ నుంచి మనం గవర్నమెంట్ పాలిటెక్నిక్ మహబూబ్ నగర్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇలా ఫిల్టర్ అవుట్ చేసుకున్నాము. సో ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మహబూబ్ నగర్ ఎక్కడ ఉంది? మహబూబ్ నగర్ సిటీలో ఉంది, మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది, మహబూబ్ నగర్ పట్టణంలో ఉంది. దీని కోడ్ వచ్చి మహబూబ్ నగర్ కోడ్ వచ్చి MBNR. ఇది గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అండ్ ఇది కోయిడ్, ఇద్దరు అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు కూడా చదువుకోవచ్చు. సో గవర్నమెంట్ కాలేజ్ ఇది 1956లో ఎస్టాబ్లిష్ చేయబడిన ఒకనొక ఓల్డెస్ట్ పాలిటెక్నిక్ కాలేజ్. అండ్ ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో మనకి ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి. ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి? డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, అండ్ ట్రిపుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అనే బ్రాంచ్ ఉంది, అండ్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. సో ఇలా మనకి ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మహబూబ్ నగర్లో. అడ్మిషన్ రావాలంటే మరి కేటగిరీ వైజ్గా ఎంత ర్యాంక్స్ రావాలి అనే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం చూద్దాం. యాక్చువల్ మనం వీడియో కూడా అందుకే చేస్తున్నాం కాబట్టి సో ఆ ఇన్ఫర్మేషన్ కోసం మనం ఇలా అనలైజ్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇక్కడ మహబూబ్ నగర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో మనకి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో ఓసీ బాయ్స్కి అయితే 46,404 ర్యాంక్ రావాల్సి ఉంటుంది. అలాగే ఓసీ గర్ల్స్ కూడా 46,404 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. మరి బీసీఏ బాయ్స్కి అయితే 70,922 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. బీసీబీ బాయ్స్ అండ్ గర్ల్స్కి 77,777 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. బీసీసీ బాయ్స్కి అయితే 66,598 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సిన అవసరం ఉంది. అండ్ బీసీడీ బాయ్స్ అండ్ గర్ల్స్కి అయితే 79,695 ర్యాంక్ ఆర్ లెస్ దెన్ దట్ రావాల్సిన అవసరం ఉంది. అండ్ బీసీఈ బాయ్స్కి మనకి 61,313 ర్యాంక్ ఆర్ బిలో రావాలి. బీసీఈ గర్ల్స్కి వచ్చి 66,370 ఆర్ బిలో రావాలి. ఎస్సీ బాయ్స్కి అయితే 60,424 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సిన అవసరం ఉంది. ఎస్సీ గర్ల్స్కి అయితే 76,298 ర్యాంక్ ఆర్ లెస్ దెన్ దట్ రావాలి. అండ్ ఎస్టీ బాయ్స్కి అయితే 79,850 ర్యాంక్, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఇద్దరికి కూడా సేమ్ అలాగే రావాల్సిన అవసరం ఉంది. లేదా అంతకంటే తక్కువ ర్యాంక్ వచ్చిన పక్షంలోనే మనకి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో గవర్నమెంట్ పాలిటెక్నిక్ మహబూబ్ నగర్లో సీట్ వస్తుంది. ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 46,404 ర్యాంక్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి అలాగే ఉంది. ఈ పర్టికులర్ కోర్స్కి మనకి ట్యూషన్ ఫీ వచ్చి 5,080 రూపీస్గా ఫిక్స్ చేయబడింది. అండ్ ఇది ఎస్బిటిటికి సంబంధించిన కోర్సు, ఎస్బిటిటి వాళ్ళ అఫిలియేటెడ్ పాలిటెక్నిక్ కాలేజ్. మనకి ఇదే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో మరి సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో మనకి ఎంత ర్యాంక్స్ రావాలి? ఓసీ బాయ్స్కి అయితే 28,711 ర్యాంక్ రావాల్సి ఉంటుంది, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి అలాగే ఉంది. అండ్ బీసీఏ బాయ్స్ అండ్ గర్ల్స్కి అయితే 42,092 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సిన అవసరం ఉంది. అండ్ బీసీబీ బాయ్స్కి అయితే 32,714 ర్యాంక్ రావాల్సిన అవసరం ఉంది. బీసీబీ గర్ల్స్కి వచ్చి 50,155 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సిన అవసరం ఉంది. బీసీసీ గర్ల్స్కి అయితే మనకి ఇక్కడ చూడొచ్చు, బీసీసీ బాయ్స్కి అయితే 28,711 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సిన అవసరం ఉంది. అండ్ బీసీసీ గర్ల్స్కి అయితే 28,844 ర్యాంక్ ఆర్ లెస్ దెన్ దట్ రావాలి. బీసీడీ బాయ్స్కి అయితే 30,340 ర్యాంక్ ఆర్ లెస్ దెన్ దట్ రావాలి. బీసీడీ గర్ల్స్కి అయితే 32,736 ర్యాంక్ ఆర్ లెస్ దెన్ దట్ రావాలి. అండ్ బీసీఈ బాయ్స్కి 57,515 ర్యాంక్. ఈ ర్యాంక్ వచ్చిన పక్షంలో సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో మీకు సీట్ వస్తుంది. అండ్ ఎస్సీ బాయ్స్కి అయితే 37,445 ర్యాంక్ ఆర్ లెస్ దెన్ దట్ రావాల్సి ఉంటుంది. ఎస్సీ గర్ల్స్కి అయితే 42,631 ర్యాంక్ ఆర్ లెస్ దెన్ దట్ రావాల్సిన అవసరం ఉంది. అండ్ ఎస్టీ బాయ్స్కి అయితే మనకి 49,159 ర్యాంక్ ఆర్ లెస్ దెన్ దట్ రావాలి. ఎస్టీ గర్ల్స్కి అయితే 64,548 ర్యాంక్ ఆర్ లెస్ దెన్ దట్ రావాలి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్న ఎవరైతే స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి 38,983 ర్యాంక్ ఆర్ లెస్ దెన్ దట్ రావాలి. గర్ల్స్కి అయితే మనకి 42,092 ర్యాంక్
ఉంటే సరిపోతుంది, లేదా అంతకంటే తక్కువ ఉన్న పక్షంలో మనకి ఈ ఇయర్ అడ్మిషన్స్లో మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ మహబూబ్ నగర్లో సీట్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఇదే గవర్నమెంట్ పాలిటెక్నిక్లో ఉన్న మరొక పాలిటెక్నిక్ కోర్స్ వచ్చి డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఇది టాప్ బ్రాంచ్, ఈ పాలిటెక్నిక్ కాలేజీలో ఉన్న టాప్ బ్రాంచ్ ఇది. ఇక్కడ ఓసీ బాయ్స్కి అయితే 9462 రావాల్సి ఉంటుంది, 9462 ర్యాంక్ రావాల్సి ఉంటుంది, లేదా 9462 బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి కూడా ఫిక్స్గా ఉంది. లేదా దీనికంటే తక్కువ ఉన్న పక్షంలో మీకు ఈసీఈ బ్రాంచ్లో మహబూబ్ నగర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో సీట్ వస్తుంది. అండ్ బీసీఏ బాయ్స్ అండ్ గర్ల్స్కి వచ్చి 17,331 ర్యాంక్ ఆర్ లెస్ దెన్ దట్ రావాల్సి ఉంటుంది. బీసీబీ బాయ్స్ అయితే 9462 ర్యాంక్ ఆర్ లెస్ దెన్ దట్ రావాలి. బీసీబీ గర్ల్స్కి అయితే 9560 ఆర్ లెస్ దెన్ దట్ రావాల్సి ఉంటుంది. అండ్ మనకి బీసీసీ గర్ల్స్ బాయ్స్ ఇద్దరికి కూడా 36,597 ర్యాంక్ ఆర్ లెస్ దెన్ దట్ రావాలి. బీసీడీ బాయ్స్ అయితే 9462 ర్యాంక్ ఆర్ లెస్ దెన్ దట్, ఇద్దరికి గర్ల్స్కి అండ్ బాయ్స్కి కూడా సేమ్ ర్యాంక్ కట్ ఆఫ్ ర్యాంక్గా ఉంది, లేదా దీనికంటే తక్కువ వచ్చిన పక్షంలో కూడా వాళ్ళకి సీట్ వచ్చే అవకాశం ఉంది. బీసీఈ బాయ్స్ అయితే 11,019 ర్యాంక్, అలాగే బీసీఈ గర్ల్స్ అయితే 13,376 ఆర్ లెస్ దెన్ దట్ రావాల్సి ఉంటుంది. ఓకే, ఎస్సీ బాయ్స్కి అయితే 23,241 ర్యాంక్ రావాలి, లేదా అంతకంటే తక్కువ ర్యాంక్ వచ్చిన పక్షంలోనే మీకు సీట్ వస్తుంది. ఇక్కడ ఎస్సీ గర్ల్స్కి అయితే 31,701 ర్యాంక్ ఆర్ లెస్ దెన్ దట్, లేదా అటు ఇటుగా మీకు ఒక 100 ప్లస్ ఆర్ మైనస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎస్టీ బాయ్స్కి అయితే 25,410 ర్యాంక్ గర్ల్స్గా ఉంది. అండ్ ఎస్టీ గర్ల్స్ బాయ్స్ ఇద్దరికి కూడా సేమ్గానే ఉంది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 25,149 ర్యాంక్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా సేమ్ ర్యాంక్ తోటి వీళ్ళకి ఈ లాస్ట్ ఇయర్ అడ్మిషన్స్లో మనకి ఈసీ బ్రాంచ్లో గవర్నమెంట్ పాలిటెక్నిక్ మహబూబ్ నగర్లో సీట్ వచ్చింది. సో ఇంతకంటే తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకు కూడా ఖచ్చితంగా సీట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మీరు ఆప్షన్స్లో ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో ఉన్న ఈసీ బ్రాంచ్ పెట్టుకోండి. ఒకవేళ మీకు ఈసీ బ్రాంచ్ కావాలనుకుంటే ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్లో ఈసీ బ్రాంచ్ టాప్ బ్రాంచ్ కాబట్టి మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ మహబూబ్ నగర్ని ప్రిఫర్ చేయండి. మహబూబ్ నగర్ అనేది మంచి సిటీ. సో ఈ సిటీలో ఉన్న ఈసీ బ్రాంచ్లో మీరు సీట్ పొందొచ్చే ఛాన్స్ ఉంది. మీకు చెప్పాను కదా కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇలా ఉంటాయి. అండ్ ట్రిపుల్ బ్రాంచ్ వచ్చి మనకి నెక్స్ట్ ట్రిపుల్ బ్రాంచ్ ఓసీ బాయ్స్కి వచ్చి 18,582 ర్యాంక్, అంతకంటే తక్కువ రావాలి. ఓసీ గర్ల్స్కి అయితే 21,480 ర్యాంక్ ఆర్ లెస్ దెన్ దట్ రావాల్సి ఉంటుంది. బీసీఏ బాయ్స్ అయితే 26,322 ర్యాంక్ ఆర్ లెస్ దెన్ దట్ రావాల్సి ఉంటుంది. అండ్ బీసీబీ బాయ్స్ అయితే మనకి 25,330 ర్యాంక్ ఆర్ లెస్ దెన్ దట్ రావాల్సి ఉంటుంది. బీసీబీ గర్ల్స్కి వచ్చి 29,7 ర్యాంక్ ఆర్ లెస్ దెన్ దట్ రావాల్సి ఉంటుంది. బీసీసీ బాయ్స్ వచ్చి మనకి 25,330 ఆర్ లెస్ దెన్ దట్ రావాల్సి ఉంటుంది. బీసీబీ గర్ల్స్కి వచ్చి 29,7 ర్యాంక్ ఆర్ లెస్ దెన్ దట్ రావాల్సి ఉంటుంది. బీసీసీ బాయ్స్కి వచ్చి 46,639 ర్యాంక్ ఆర్ లెస్ దెన్ దట్ రావాల్సి ఉంటుంది. బీసీడీ బాయ్స్ వచ్చి 19,065 ర్యాంక్ రావాల్సి ఉంటుంది. బీసీడీ గర్ల్స్ 22,155 ర్యాంక్ ఆర్ లెస్ దెన్ దట్ రావాల్సి ఉంటుంది. బీసీఈ బాయ్స్ వచ్చి 46,202 ర్యాంక్ ఆర్ లెస్ దెన్ దట్ రావాల్సి ఉంటుంది. గర్ల్స్ కూడా సేమ్ ర్యాంక్ కట్ ఆఫ్ ర్యాంక్గా ఉంది. అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్లో ట్రిపుల్ బ్రాంచ్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎస్సీ బాయ్స్కి అయితే 25,594 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. సో మనకి ఈ ఇయర్లో 25,594 ప్లస్ ఆర్ మైనస్ 100గా కూడా మీరు ఎస్టిమేషన్ వేసుకోవచ్చు. ఎస్సీ గర్ల్స్కి అయితే మనకి 35,907 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. అండ్ ఎస్టీ బాయ్స్కి వచ్చి 44,866 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. మనకి ఎస్టీ గర్ల్స్కి వచ్చి 68,451 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది. అండ్ మనకి ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీలో జనరల్ కేటగిరీ ఓయూలో మనకి 43,956 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉంది బాయ్స్కి అయితే. అండ్ గర్ల్స్కి అయితే మనకి 45,747 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. సో ఇదే గవర్నమెంట్ పాలిటెక్నిక్లో ఉన్న మరొక కోర్స్ వచ్చి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్. ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్లో మెకానికల్ ఇంజనీరింగ్లో సీట్ రావాలంటే ఓసీ బాయ్స్కి అయితే 38,910 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సి ఉంటుంది. ఓసీ గర్ల్స్కి అయితే 43,486 ఆర్ బిలో ఉండాల్సి ఉంటుంది. అండ్ బీసీఏ బాయ్స్ అయితే 69,163 ర్యాంక్ ఆర్ లెస్ దెన్ దట్. బాయ్స్ అండ్ గర్ల్స్కి ఇద్దరికి కూడా సేమ్ ర్యాంక్ ఉంది. అండ్ దీనికంటే తక్కువ ఉంటే మీకు ఖచ్చితంగా మీకు ఈ కేటగిరీలో మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ బీసీబీ బాయ్స్ కేటగిరీలో మీకు 65,360 ర్యాంక్ ఆర్ లెస్ దెన్ దట్ రావాల్సి ఉంటుంది. బీసీబీ గర్ల్స్ వచ్చి 71,351 ర్యాంక్ ఆర్ లెస్ దెన్ దట్ రావాల్సిన అవసరం ఉంది. అండ్ బీసీసీ గర్ల్స్ వచ్చి మనకి ఇక్కడ బీసీసీ గర్ల్స్ వచ్చి 62,648 ర్యాంక్ ఆర్ బిలో రావాల్సిన అవసరం ఉంది. బీసీసీ బాయ్స్ వచ్చి 38,910 ర్యాంక్ ఆర్ లెస్ దెన్ దట్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. బీసీడీ బాయ్స్ అయితే 38,910 ర్యాంక్ ఆర్ లెస్ దెన్ దట్ రావాల్సి ఉంటుంది. బీసీడీ గర్ల్స్ వచ్చి 61,771 ర్యాంక్ ఆర్ లెస్ దెన్ దట్ రావాల్సి ఉంటుంది. బీసీఈ బాయ్స్ వచ్చి మనకి చూడొచ్చు 69,743 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. సో ఇయర్లో మనకి అటు ఇటుగా ఇదే ర్యాంకు లేదా అంతకంటే కొద్దిగా ఎక్కువ ఒక 100 ఆర్ ప్లస్ ఆర్ మైనస్ 100 కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ పాలిటెక్నిక్ కాలేజీలో బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మనకి ఎస్సీ బాయ్స్కి వచ్చి 75,592 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. ఎస్సీ గర్ల్స్కి వచ్చి 78,318 అనేది
కట్ ఆఫ్గా ఉంది. ఎస్టీ బాయ్స్కి వచ్చి 78,747 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. సో దీనికంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ పాలిటెక్నిక్ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఎస్టీ గర్ల్స్కి వచ్చి 79,638 ర్యాంక్ ఆర్ బిలో ర్యాంక్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో మనకి సీట్ వచ్చే అవకాశం ఉంది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్న వాళ్ళకైతే మనకి 43,176 ర్యాంక్ ఆర్ బిలో వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో గర్ల్స్కి వచ్చి 43,486 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. సో ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో మనం చెప్పుకున్న ఈ కేటగిరీ వైజ్ ర్యాంక్స్తో పాటు +/- 100 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో సీట్ పొందే అవకాశం ఉంటుంది. సో ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు మనం చెప్పుకునే ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో అతి ముఖ్యమైన కోర్స్ వచ్చి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కోర్సు. ఈ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా మనకి రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఆర్టీఏ అంటారు, ఆర్టీఏ రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ. సో ఆర్టీఏ సైడ్ మనకి జాబ్స్ కావాలంటే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అనే వాళ్ళకి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా జాబ్స్ డిప్లొమా చేసిన వాళ్ళందరికీ కూడా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కోర్స్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కోర్స్ వల్ల మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడే ఉన్న ఇంకొక బ్రాంచ్ వచ్చి మనకి ట్రిపుల్ బ్రాంచ్. దీనిలో గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువగా ఉంటాయి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్లో మనకి గవర్నమెంట్ జాబ్స్ పొందే అవకాశం ఉంటుంది. మనకి తెలుసు జేఈ అంటారు, జూనియర్ ఇంజనీర్ అని, తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్ అని, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అని, ఇలాంటి పోస్టులు మనకి యాక్చువల్లీ ఈ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళందరికీ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ 2 బ్రాంచెస్ మీరు ఫోకస్ చేయండి. అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ కూడా మంచి కోర్సు. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ జాబ్స్ వచ్చే కోర్సెసే ఉన్నాయి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో. మీ అందరికీ తెలుసు సివిల్ ఇంజనీరింగ్ ఎవర్ గ్రీన్ కోర్సు. ఎక్కడైనా కూడా మనకి ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జీబీటీ మహబూబ్ నగర్లో వచ్చిన ఏ కోర్సును కూడా మీరు వదులుకోకుండా ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. నెక్స్ట్ ఫేజ్లో మీరు అవసరమైతే ఇదే కాలేజీలో మీకు నచ్చిన కోర్సు రాకుంటే వేరే కాలేజీకి ట్రై చేయడానికి, షిఫ్ట్ అవ్వడానికి మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకొని కూడా మీరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సో ఇలా మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ మహబూబ్ నగర్లో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేది మనం తెలుసుకోవడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి. అలాగే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్లో చాలా రకాలుగా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ వీడియోస్తో పాటు మనము గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసాప్ ట్యాంక్, తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ సికింద్రాబాదు, ఎస్జిఎం గవర్నమెంట్ పాలిటెక్నిక్ రామంతపూర్, జేఎన్జీపీ గవర్నమెంట్ పాలిటెక్నిక్, తర్వాత మనకి శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ అమీర్పేట్లో ఉంటుంది. ఆ గవర్నమెంట్ పాలిటెక్నిక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ వరంగల్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ మేడ్చల్, సో ఇలా రకరకాల కాలేజెస్, జీపీడబ్ల్యూ నిజామాబాద్, జీపీటీ నిజామాబాద్. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మన యూట్యూబ్ ఛానల్లోని ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. టీఎస్ పాలిసెట్ 2023-24 అడ్మిషన్స్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంది. టీఎస్ పాలిసెట్ 2024-25 అడ్మిషన్స్ అనే ఒక ప్లేలిస్ట్లో మనకు ఈ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అన్ని కూడా వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు చూసుకొని మీకు నచ్చిన కాలేజీలో మీకు ర్యాంక్ వస్తుందో లేదో తెలుసుకోవచ్చు. అలాగే మీరు ఆప్షన్స్ పెట్టుకోవడానికి కూడా ఈ వీడియోస్ పనికొస్తాయి. కాబట్టి ఖచ్చితంగా వీడియోస్ అన్ని చూసి ఆ వీడియోస్ని నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్ నుండి పొందాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మన యూట్యూబ్ ఛానల్లో ఇలా కౌన్సిలింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు స్కాలర్షిప్స్ ఇన్ఫర్మేషన్, జాబ్స్ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, జనరల్ అవేర్నెస్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు బెనిఫిట్ పొందుతారు. కాబట్టి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్.